నమస్తే అండి, వెల్కమ్ టు మహా న్యూస్. అమెరికాలో సేవ, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు ఎంతగానో కృషి చేస్తున్న సంస్థ అంటే అందరూ టక్కుని చెప్పే సమాధానం మాట. ఎస్, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ 2వ మహాసభలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయండి. 2వ రోజు కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడే సీతారాముల వారి కళ్యాణం కూడా ముగించడం జరిగింది. సో మెయిన్ ఈవెంట్ కి ఇంకా ఎంతో మంది రాబోతున్నారు. సో మాట కన్వెన్షన్ లో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందరూ అలరించే విధంగా మాట టీమ్ ఎంతగానో ప్లాన్ చేసిందండి కొన్ని నెలలుగా. సో ప్రస్తుతం నాతో పాటు మాట ఫౌండర్ శ్రీనివాస్ గనుగోని గారు ఉన్నారు. సో ఆయన కార్యక్రమాన్ని చేపట్టారు అంటే సో అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాల్సిందే. అందులోనూ మాటని ఓన్ చేసుకొని ఫౌండర్ గా ఉండి ఒక కార్యక్రమం నిర్వహించారంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అది ఎంత గ్రాండ్ సక్సెస్ అవుతుందో. సో కార్యక్రమం నిర్వహించక ముందే మాట కన్వెన్షన్ గ్రాండ్ సక్సెస్ అనేది ప్రతి ఒక్కరిలో ఉండిపోయింది. సో ప్రస్తుతం వారితో మాట్లాడదాం. సో మాట కన్వెన్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి, చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. సో బ్యాంక్ వైట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. సో ఇంకా ఈ కన్వెన్షన్ లో మమ్మల్ని అలరించడానికి ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, మీ ప్లానింగ్ అంటే ఎన్ని నెలల నుంచి ప్లానింగ్ చేస్తే ఇంత సక్సెస్ కాగలిగారు? మన మహా న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాట యొక్క అన్ని కార్యక్రమాల లోపల మహా న్యూస్ ఒక భాగంగా మొట్టమొదటి రోజు నుంచి కూడా మీరు మా యొక్క అన్ని కార్యక్రమాలని కవర్ చేసినందుకు మహా న్యూస్ యొక్క యాజమాన్యానికి మాట తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక కన్వెన్షన్ వైపుకి వస్తే మాత్రం గత 6 నెలల నుంచి దాదాపు 31 కమిటీలు, దాదాపు 500 మంది వాలంటీర్స్ కలిసి ప్రణాళికబద్ధంగా కంటిన్యూస్గా ఎవ్రీ 2 వీక్స్ మొట్టమొదటిగా ప్లానింగ్ సెషన్స్ పెట్టేసుకొని తర్వాత లాస్ట్ 1.5 మంత్ నుంచి ఎవ్రీ వీక్ ఇన్ పర్సన్ మీటింగ్స్ కండక్ట్ చేసేసి ప్రతి ఒక్క శాఖలో ప్రతి ఒక్క కమిటీలో ఏ రకమైనటువంటి ఫైన్ ట్యూన్ చేయాలి, ఏ రకంగా డిఫరెంట్గా చేయాలి, ఏ రకంగా క్వాలిటీ తీసుకురావాలని చెప్పేసి మా యొక్క ప్లానింగ్ అంతా ఈరోజు ఎగ్జిక్యూషన్ మీరు అంతా చూస్తున్నారు. ఇక్కడ ఈ యొక్క ప్రాంగణంలో వెండర్స్ యొక్క లేఅవుట్స్ కానీ, డెకరేషన్ కానీ, వాటికి ఉన్నటువంటి ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, స్టేజ్ కానీ, everything was like a crystal clear pristine and the credit goes to all the Mata team members. మాటాలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఏదో మొక్కుబడిగా పనిచేయట్లేదండి. వారు తన సొంత పని అనుకొని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్రతి కమిటీని తను ఓన్ చేసుకొని పనిచేస్తున్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ మాట. వారు స్వాతి గారు చెప్పినట్టు సేవ, సంస్కృతి, సమానత్వం అనే 3 సూత్రాల మీద ప్రారంభమైనటువంటి ఈ మాట అందరి నోట ఈరోజు ఈ మాటని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి అందరి ద్వారా ఉన్నది. అన్ని ప్రాంతాల వారిని, అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళని కూడా మేము కలుపుకొని, మీరు కనుక నిన్న బ్యాంక్వెట్ నైట్లో కనుక చూస్తుంటే దాదాపు 200 మంది యూత్ ఒక స్టేజ్ పైన వచ్చి ఆ రోజు మన కార్యక్రమంలో పాల్గొన్నారు అని అంటే దట్స్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ ఆల్ ద లీడర్స్, దే ఆర్ నాట్ పార్టిసిపెంట్స్. సో 200 youth volunteers are actively participating it. So that itself is an indication that MATA is a young, fastest growing organization to build the future of Telugu community నందరిని తీసుకురావడానికి. అదేవిధంగా అన్ని ఏజ్ గ్రూప్ల వారికి సరిపడా వివిధ రకాలైన కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు CME, కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ ఫోరం అండ్ అదేవిధంగా సింగింగ్ స్టార్ దాదాపు అమెరికాలో ఉన్నటువంటి 10-15 రాష్ట్రాల నుండి 276 మంది పొటెన్షియల్ సింగర్స్ పార్టిసిపేట్ అయ్యి అందులో ఒక 10 మందిని నిన్న సెలెక్ట్ చేశాము. ఈరోజు వాళ్ళు 10 మంది కూడా మన లోకల్ అమెరికాలో బోర్న్ పిల్లలు ఒక రేపు రాబోయే సింగింగ్ స్టార్స్ కావాలని తీర్చిదిద్దే ప్లాట్ఫామ్ కూడా మేము తయారు చేశాము. ఈ రకంగా 1 కాదు 2 కాదు ఒక 100 కార్యక్రమాలు ఉన్నాయి. శ్రీనివాస్ గారు ఏ ఆర్గనైజేషన్ చేయని విధంగా 1.5 day కన్వెన్షన్, సో అలా మిగిలిన ఫండ్స్ తోటి మళ్ళీ సర్వీస్ చేయడం, సో చాలా మంచి కార్యక్రమం అది. అదేవిధంగా ఒకే వేదికపై నిన్న బ్యాంక్ వైట్ కార్యక్రమంలో చూసాం, ఎంతో మంది సీనియర్ స్టార్స్, పొలిటికల్ లీడర్స్ ని చూడడం జరిగింది. సో వారందరినీ మేనేజ్ చేయడం, సో ఆ సీనియర్ స్టార్స్ ని సెలెక్ట్ చేయడం వెనక ఏదైనా రీజన్ ఉండడం ఏమైనా జరిగిందా? బ్యాంక్ వైట్ గురించి చెప్పండి. లేదండి, మేము అందరినీ ఒక యూత్ నుండి మేము ఇంతకుముందు చెప్పాను, యూత్ కనెక్ట్ కావడానికి DSP రామ్ మిర్యాల ఉన్నారు, అదేవిధంగా నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య రాజేష్ ఉన్నారు. మన కొంచెం పెద్దవారిని కనెక్ట్ చేయాలని చెప్పి జయప్రద గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అందుకే అన్ని ఏజ్ గ్రూప్లకి వారు ఏదో ఒక స్టార్ని కలవాలి అనే ఉద్దేశం వారికి ఉండాలి. అందుకొరకే ఈ రకంగా మనం ప్రత్యేకంగా సెలెక్ట్ చేయడం జరిగింది. సుమ కనకాలంటే మీ అందరికి తెలిసిందే,
షీఈస్ a superstar in anchoring. And also Pradeep Macharaju is one of the famous. సో ఈ వీళ్ళందరూ కూడా మాకు పాత పరిచయాలు ఉండడం మూలాన వారందరూ కూడా మాట అనగానే వారు ఓన్ చేసుకొని వాళ్ళే ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా మాట తరఫున ధన్యవాదాలు. సో రాముల వారి కళ్యాణం జరిగిపోయింది కదా, సో ఎలా అనిపిస్తుంది? కొత్త ఎనర్జీ తోడైనట్టు అనిపిస్తుందా మీకు? ఇది మొట్టమొదటిసారి అండి భద్రాచలము పట్టాభిషేకం చేయడం. ఇది మొట్టమొదటిసారి అమెరికాలో. ఎందుకంటే భద్రాచలం నుంచి వచ్చినటువంటి మూర్తులందరికీ కూడా ఇక్కడ కళ్యాణం జరిగింది వివిధ రాష్ట్రాలలో, కానీ మొట్టమొదటిసారిగా మేము ఈసారి పట్టాభిషేకం ఇక్కడ ఈ కన్వెన్షన్లో చేయగలిగాము. దట్ ఈస్ ద యూనిక్నెస్. దీనికంటే ముందు ఒక 5 ప్లేస్లలో ఈ కళ్యాణం చేసి ఈరోజు వచ్చేసేసి గ్రాండ్ ఫినాలేలో పూర్తి చేశాం. సో వీఆర్ సో బ్లెస్డ్, ఎందుకంటే అన్ని సక్రమంగా జరిగాయి. సో థ్యాంక్స్ టు మన భద్రాచలం దేవస్థానం వారికి, వచ్చిన ప్రీస్టులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. అండ్ దే హావ్ డన్ ఎ ఫెనామినల్ జాబ్. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంత్రముగ్ధులై ఈ యొక్క డివోషనల్గా వారందరూ కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. రైట్, చూసారు కదండి, సంస్కృతిని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. సో ఆ మాట, సో ఆ మన సంస్కృతిలో ప్రధాన ఘట్టం రామాయణం. సో ఆ రాముల వారి కళ్యాణాన్ని జరిపించడం వల్ల మరింత ఎనర్జీ మాకు తోడైంది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాము ఆ రాముల వారి ఆశీస్సులతో అని చెబుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.